ఈశాన్ కత్తర్ బ్రదర్ అయిన షాహిద్ కపూర్ యాక్ట్ చేసిన 'ఉడతా పంజాబ్' మూవీకి తన తమ్ముడైన ఇషాన్ కత్తర్ అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేశారు. అంతేకాకుండా 'హాఫ్ విండో' మూవీకి కూడా అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేశారు. విజయ్ దేవరకొండ 'నువ్విలా' అన్న మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే అర్జున్ రెడ్డి 'పెళ్లి చూపులు', 'టాక్సీవాలా', 'ఎవడే సుబ్రహ్మణ్యం' మూవీతో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నారు. కేఎల్ రాహుల్ వైఫ్ అయిన ఆథియా శెట్టి రీసెంట్గా ప్రెగ్నెన్సీ అయ్యింది. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా నెట్వర్క్లో షేర్ చేసింది. కేఎల్ రాహుల్ ఫ్యాన్స్ చాలా. ఇషాన్ కత్తర్ శ్రీదేవి కూతురైన జాన్వీ కపూర్తో 'ధడక్' అన్న మూవీ చేశారు. ఆ మూవీ టైంలో ఇషాన్ కత్తర్, జాన్వీ కపూర్ ఇద్దరూ లవ్లో ఉన్నారు అన్న రూమర్స్ వైరల్ అయ్యాయి. అయితే ఇవన్నీ ఫేక్ న్యూస్ అని ఇషాన్ కత్తర్. విజయ్ దేవరకొండ అప్కమింగ్ ఫిల్మ్ 'కింగ్డమ్'. ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ మూవీ తర్వాత విజయ్ దేవరకొండ 'బిగ్ బాస్'ని హోస్ట్ చేస్తున్నట్టు రూమర్స్. ఆథియా శెట్టి బాలీవుడ్ టాప్ హీరో అయిన సునీల్ శెట్టి వాళ్ళ కూతురు. తిను 2015లో 'హీరో' అన్న మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. దీని తర్వాత 2019లో ఒక ఫిల్మ్ చేశారు. దాని తర్వాత ఇప్పటి వరకు ఒక మూవీ కూడా చేయలేదు. అయితే ఈవిడ రీసెంట్గా కేఎల్ రాహుల్ని మ్యారేజ్ చేసుకున్నారు. ఇషాన్ కత్తర్ హీరోయిన్ అనన్య పాండేతో 'కాలే పీలే' అన్న మూవీ చేశాడు. ఈ మూవీ టైంలో అనన్య పాండే, ఇషాన్ కత్తర్ ఇద్దరూ లవ్ చేసుకుంటున్నారని, త్వరలో మ్యారేజ్ చేసుకుంటారు అన్న రూమర్స్ వైరల్ అయ్యాయి. అయితే బాలీవుడ్ మీడియా కూడా ఇది నిజమని చెప్పింది. వీరిద్దరూ మాత్రం ఫ్రెండ్స్ లాగే ఉన్నారు ఇప్పటి వరకు. మనకందరికీ విజయ్ దేవరకొండ మూవీలో హీరోగానే తెలుసు. అయితే విజయ్ దేవరకొండ సింగర్ కూడా. 'గీతా గోవిందం' మూవీలో 'వాట్ ద లైఫ్' అన్న సాంగ్ పాడింది విజయ్ దేవరకొండనే. కేఎల్ రాహుల్, అదితి శెట్టి 2 ఇయర్స్ నుంచి లవ్ చేసుకుంటూ ఉన్నారు. ఒక క్రికెట్ మ్యాచ్లో మీట్ అయిన వీళ్ళిద్దరూ 2 ఇయర్స్ ఫ్రెండ్షిప్ తర్వాత లవ్ చేసుకున్నారు. దీంతో ఆనంద్ దేవరకొండ 'దొరసాని' మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. 'దొరసాని' మూవీ అంతగా హిట్ కాలేదు. దాని తర్వాత యాక్ట్ చేసిన 'మిడిల్ క్లాస్ మెలోడీ' అన్న మూవీ చాలా మంచి హిట్ అయింది. 'పుష్పక విమానం' మూవీ యావరేజ్ టాక్ వచ్చింది. దీని తర్వాత 'హైవే' అన్న మూవీ చేశారు. ఆ మూవీ తర్వాత ఆనంద్ దేవరకొండ 'బేబీ' మూవీతో యూత్లో. విజయ్ దేవరకొండ ఆఫ్టర్ 'రౌడీ' బ్రాండ్ పెట్టిన తర్వాత ఫైనాన్షియల్గా బాగా స్ట్రాంగ్ అయ్యారు. ఈ మధ్య విజయ్ దేవరకొండ కొన్ని మూవీస్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. 2019లో 'మీకు మాత్రమే చెప్తా' అన్న మూవీని